సార్ ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపరిహారం కింద 25,000 ప్రకటించారు. ఒక మొత్తం మునిగిపోతే 25,000, సగమే మునిగిపోతే 10,000 ఇలా ఆటోలకు కానీ బండ్లకు కానీ ఇలా ప్రకటించారు. దాని మీద మీరేమంటారు? నేను చేసేది మంచి పనేనండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా వరద సాయంలో ఇంత ఇవ్వడం అనేది లేదు. ఇలా చేయడం కూడా ఏ ముఖ్యమంత్రి వల్ల ఇంతవరకు వల్ల కాలేదు. అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల అవుంది. అలాగే ఇంట్లో ఎలక్ట్రిషన్ వస్తువులు పాడైపోయినా కూడా డబ్బుల పరంగా లేదనుకుంటే సర్వీసింగ్ చేయడం, కంపెనీలతో మాట్లాడి చేయడం అనేది మనకి చాలా మంచిది. మీరు అనుకున్నారా ఇలా నష్టపరిహారం ఇస్తారు అనేసి చంద్రబాబు గారు? అంటే ఇంత మొత్తాదులో ఎవరే అనుకున్నాము. అంటే ఒక ఏరియా కాదు కదా, విజయవాడ ఓవరాల్గా మునిగిపోయింది కదా. ఇంత అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇలా ప్రకటించడం వల్ల మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు 25,000 సహాయం ఎలా మీకు ఉపయోగపడుతుందంటే మీరేం చెప్తారు? ఉపయోగపడుతుందంటే ఎలక్ట్రిషన్ వస్తువులు ఎలాగో బాగు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వరదలు వచ్చాయి. ఈ వరదలలో ఒక నెల రోజులు ఉపాధి ఉండదు. ఈ ఉపాధి కింద ఒక నెల జీతం కింద సరిపోతుంది. 25,000 రూపాయలు దాన్ని ఇంట్లో మెయింటెనెన్స్కి వాడుకోవచ్చుగా. మీకు వరద సమయంలోనే ఫుడ్ అందించారా? ఇప్పుడు కూడా ఏమైనా రేషన్ కానీ కూరగాయలు కానీ ఇలాంటివి ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా వస్తున్నాయా? ప్రభుత్వం తరఫున రేషను, అలాగే మన పామాయిలు, అలాగే ప్రజెంట్గా ఉల్లిపాయలు, పంచదార, ఈ +3 ఇవన్నీ ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. అలాగే కూరగాయలు మనకి బండ్ల ద్వారా వచ్చేసి కేజీ 10 రూపాయలు చొప్పున ఏవైనా సరే ఏదైనా కేజీ 10 రూపాయలు, కొన్ని 5 రూపాయలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా వచ్చే రేషన్ కానీ ఇవి మీరు ఏవైతే చెప్పారో వాటికి డబ్బులు తీసుకుంటారో ఫ్రీగానే ఇచ్చారండి. ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా చక్కగా ఇస్తున్నారు. కొట్టుకోవడం అనేది ఏం లేదు. ప్రతి ఇంటికి రావడం, ఆధార్ కార్డు తంబేపించుకోవడం ఇవ్వడం చాలా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే 25,000 నష్టపరిహారం అయితే చెప్పారు. ఏ ఇంటికి వచ్చి వాటి గురించి సమాచారం ఏమైనా తీసుకున్నారా మీ దగ్గర నుంచి? తీసుకున్నారండి. ఏమేమి తీసుకున్నారన్న మీ దగ్గర? వస్తువులు ఏం పాడైపోయినాయి, వరద ఏ లెవెల్లో వచ్చింది, వాటర్ ఫ్లో, ఇంట్లో ఎంత వచ్చాయి ఏంటంటే మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు వాలంటీర్స్ ద్వారా. వాటర్ తగ్గగానే ఇల్లు మీరే క్లీన్ చేసుకున్నారా? ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫైర్ ఇంజన్ల ద్వారా మీరు క్లీన్ చేయించుకున్నారు? ఇక్కడ లోపల అయితే మేమే చేసుకున్నామండి. కొద్దిగా మెయిన్ రోడ్లో అయితే కొద్దిగా కడగలేని వాళ్ళు, వాటర్ కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే మన ఫైర్ ఇంజన్లో శుభ్రం చేసాం. ఉన్నాయి, వచ్చినంత వరకు అవకాశం వచ్చాయి. ఇక్కడ మాకేంటంటే మేము పొద్దున్న అయితే ఇక్కడ లేబర్ కాబట్టి మేము పొద్దున్న అయితే పని చేసుకునే వాళ్ళం కాబట్టి శుభ్రం చేసుకున్నాము. శుభ్రం చేయని చోట్ల మాత్రం ఫైర్ ఇంజన్లు శుభ్రం చేశారు. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాడు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు విమర్శించే ఇప్పుడు ఈ జరిగిన విపత్తు వల్ల ఏ రాజకీయ నాయకులు విమర్శించకూడదండి. చేతనైన సహాయం చేయడమే కానీ విమర్శించకూడదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడంటే ఇక రాజకీయంగా ఆయనకి భవిష్యత్తు లేనట్లే. అలా ఈ బుడమేరు కట్ట తెగిపోవడానికి కూడా చంద్రబాబు గారే కారణం అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు కదా. బుడమేరు కట్ట తెగిపోవడానికి కారణం వైసీపీ గవర్నమెంట్ అండి. ఎందుకని? గతంలో 2014లో బుడమేరి ఆధునీకరణకి 250 కోట్లు అప్పుడున్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తర్వాత 2019లో ఈ ఎండింగ్ వచ్చేవరకు 2019లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ టెండర్లని పనులు ఆపేసేయడం వల్ల ఇవాళ ఆ కట్టలు వీక్ అవడం వల్ల వాటర్ మనం అనుకున్న వర్షపాతం ఎక్కువ వచ్చింది వల్ల ఆ ఫ్లడ్ తట్టుకోలేకపోయింది ఆ కట్టలు. అదే ఆధునీకరణ చేస్తుంటే ఇవాళ ఆ కట్టలు తెగేవి కాదు. దానికి గవర్నమెంట్, మన వైసీపీ గవర్నమెంట్ దానికి కారణం. చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇవన్నీ చేశారు అని చెప్పేసి మళ్ళీ జగన్ కూడా చెప్పాడు. ఏమండి అసలు ఈ బుడమేరు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుంది? వాటర్ ఫ్లో ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ ఎంత? 11,40,000 ప్రకాశం బ్యారేజ్ స్టోరేజ్ మనకు 11,20,000 వచ్చింది. వచ్చినప్పుడు వాటర్ వెనక్కి బ్యాక్ వాటర్ తన్నింది. దాన్ని ఎవరేం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎవరిదైనా మునిగిపోద్ది బ్యాక్ వాటర్లలో. ప్రకృతి విలయం ఎవరు చేసింది? ప్రకృతి విలయం అండి. ఇది ప్రకృతి విలయం. మళ్ళీ చంద్రబాబు గారి మీదకి ఎందుకు వేస్తున్నారంటారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు? ఏమండి ఏదో అధికార పార్టీని విమర్శించడానికి ఏదో ఒకటి విమర్శించాలి కదా. వాళ్ళకి ఏది లేదు, ఏదో ఒకటి. అసలు విమర్శించే టైం కాదు ఇది. ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించే టైం కాదు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం ముందుండాలి అసలుకి చేయడంలో. అలాంటిది దాంట్లో కూడా విఫలం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వమే విఫలమైంది అని చెప్పేసి జగన్ గారు చెప్పారు కదా, నిన్న కూడా టీడీపీ గవర్నమెంట్ 100కి 99% జనం ఇబ్బంది పడకుండా మెయిన్ వాటర్కి, ఫుడ్ ఐటమ్కి జనం ఇబ్బంది పడకుండా మాత్రం బాగా చేయడంలో మాత్రం బాగా చేశారు. మీకు వరద సమయంలో ఫుడ్ ఎలా అందించింది? మీకు ఇక్కడ ఫుడ్ బాగా వచ్చిందండి. మాకు ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఏంటంటే ఫ్లడ్ సువర్లో ఉన్నాము, ఫ్లైఓవర్కి వచ్చింది. మనకు వాటర్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, తర్వాత ఫుడ్ ఐటమ్ కానీ బాగా అందించారు. దూర ప్రాంతాలకు ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఫస్ట్ రోజు వాటర్ ఉంది కాబట్టి వెళ్ళకపోయింది. రెండో రోజు నుంచి ట్రాక్టర్లు వెహికల్స్ పెట్టి పంపించారు. బాగా చేశారు.